హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిల సంజయ్. ఇవాళ మన ఛానల్లో అయితే ఒక మంచి పులిహార రెసిపీ అయితే చేసి చూపిస్తున్నానండి. మనం పులిహారాలు చాలా డిఫరెంట్గా చేసుకుంటూ ఉంటాం కదా. చాలా రకాల పులిహారాలు అయితే మన ఇండియన్ రెసిపీస్లో చాలా ఉన్నాయన్నమాట. ఫస్ట్ అయితే ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. మీరు వేసే ఒక లైక్ వల్ల నా వీడియోస్ చాలా మందికి రికమెండ్ అవుతాయి అన్నమాట. ఈ ఆవు పులిహోర అయితే కొన్ని ప్రాంతాల్లో చాలా విశిష్టంగా చేసుకుంటూ ఉంటారండి. ఇది స్పెషల్ డిష్గా చేసుకుంటూ ఉంటారనమాట. దీనికి కావాల్సిన పదార్థాలు నేను 2 గ్లాసులు బియ్యానికి అయితే చెప్తున్నాను. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకున్నానండి. తర్వాత ఆవాలు, ఎండుమిర్చి, సాల్ట్ అనమాట. 2 టేబుల్ స్పూన్లు ఆవాలు, 10 ఎండుమిర్చి అనమాట. మనం వండి వార్చుకున్న అన్నంలోకి అయితే మనం గ్రైండ్ చేసుకున్న ఆవపిండి అయితే వేసుకుందాము. ఇందాక నేను చూపించాను కదండి, ఆవాలు, ఎండుమిర్చి, సాల్ట్, వీటిని అయితే బరకగా గ్రైండ్ చేసుకొని అన్నంలోకి అయితే కలుపుకోవాలి. అన్నం బాగా చల్లార్చుకోవాలండి. ఇలా కలుపుకున్నాక చూడండి, ఈ విధంగా అయితే కలుపుకోవాలి. మనము కొంచెం సాల్ట్ కొంచెం తక్కువ వేసుకోండి, ఎందుకంటే మన చింతపండు గుజ్జులో కూడా మనం సాల్ట్ అనేది వేసుకుంటాం కాబట్టి కొంచెం తక్కువగానే వేసుకోండి. తర్వాత ఒక గంట నూనె అనమాట, పచ్చి నూనెనే వేస్తున్నాను. దీనికి పల్లీల నూనె అయితే చాలా బాగుంటుందండి. ఇది పల్లీల నూనె అనమాట. కొంచెం వేసాను పల్లీల నూనె అనేది. తర్వాత కరివేపాకు, కొంచెం కరివేపాకు, దాన్ని కూడా మంచిగా కలిపేసుకుందాము. కలిపేసి దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకుందాము. ఈలోపు మనం పోపు అనేది వేసుకుందాము. ఆవ పులిహోరకి ఆవ పులిహోర మగ్గే కొద్దీ చాలా టేస్ట్గా ఉంటుందండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగా మంచి రెసిపీ అనమాట. తర్వాత మనము పల్లీలు అవి వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ అయితే వేస్తున్నాను. పల్లీలు, జీడిపప్పు లైట్గా దోరగా వేయించుకుందాము. సిమ్లో పెట్టుకొని వేయించుకోండి, లేకపోతే త్వరగా మాడిపోతుంది. జీడిపప్పు అనేది లైట్గా సిమ్లో పెట్టుకొని వేయించేసుకుందాం. ఇప్పుడు దీన్ని పులిహోరలో చాలా రకాల పులిహోరలు ఉన్నాయండి మన రెసిపీస్లో. కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. లాస్ట్ వీడియోలో కరివేపాకు పులిహోర కూడా చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా దోరగా వేయించుకుందాము. తర్వాత జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, మెంతులు అయితే వేసాను. తర్వాత పచ్చిమిర్చి, మీకు మినపగుండ్లు ఇష్టమైతే మినపగుండ్లు కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇవి బాగా లైట్గా వేగాక ఇందులోకి మనం ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకుందాము. ఒక 4-5 ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకుందాము. వీటిని కూడా మంచిగా దూరగా వేయించేసుకుందాము. ఎక్కడ హైలో పెట్టి చేసుకోకండి, సిమ్లోనే పెట్టుకొని చేసుకోండి, చాలా బాగుంటుంది అనమాట. తర్వాత ఇంగువ యాడ్ చేస్తున్నాను. ప్రతి ఒక్క పులిహారలో ఇంగువ అనేది మస్ట్ అండ్ షుడ్ అండి, ఖచ్చితంగా వేయాలి. తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేశాను. తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను. దీన్ని కూడా మంచిగా వేయించుకుందాము. ఈ లోపల మనం చింతపండు నానబెట్టుకున్నాం కదండి, దాన్ని గుజ్జు అయితే తీసేసుకుందాము. మరి పల్చగా ఉండకూడదు, మరి చిక్కగా ఉండకూడదు, ఈ విధంగా అయితే ఉండాలన్నమాట. పులుసు అనేది ఒక చిన్న నిమ్మకాయ సైజుకి చూడండి ఎంత పులుసు వచ్చిందో మనకి. ఇది చాలా పుల్లగా ఉంది చింతపండు అయితే, అందుకని నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకొని రసం అయితే తీసుకున్నాను. నేను 2 గ్లాసులు వండుతున్నాను కాబట్టి తక్కువ క్వాంటిటీ అండి. ఎక్కువ క్వాంటిటీ అయితే మీరు కొంచెం చింతపండు ఎక్కువగానే నానబెట్టుకోవాలి. ఎందుకంటే పెట్టిన పులిహోరకి పులుపు అనేది కంపల్సరీ అండి, అప్పుడే మనకి మంచి టేస్ట్ అయితే వస్తుంది అనమాట పులిహోరకి. ఇది చేసుకున్న రోజు కన్నా మరుసటి రోజు తింటే చాలా బాగుంటుంది పులిహోర అనేది. నేను నైట్ కలిపెట్టి మార్నింగ్ అయితే తిన్నాము. చూడండి, మంచి గుజ్జు అయితే వచ్చింది. ఇంకా చిక్కపడాలండి, ఆయిల్ అంతా సపరేట్ అవ్వాలన్నమాట మనకి. గుజ్జు అనేది మరీ పల్చగా ఉండకూడదు, ఇంకా చిక్కగా అవ్వాలి గుజ్జు అనేది. చూడండి, దగ్గర పడతా ఉంది కదా. దీన్ని కొంచెం ఉడకనిద్దాము ఇంకొంచెము. ఈలోపు మనం ఇందులోకి సాల్ట్ కూడా యాడ్ చేద్దాము. ఇందాక కొంచెమే సాల్ట్ యాడ్ చేసాం కదా ఆవపిండిలో. ఇప్పుడైతే మనం పులిహోరకి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకుందాము. సాల్ట్ కరెక్ట్గా ఉండాలండి, మరీ చప్పగా ఉండకూడదు పులిహోర అనేది. పులుపు, స్పైసీ
ఇవన్నీ కరెక్ట్‌గా ఉండాలన్నమాట. సాల్ట్ అవన్నీ కరెక్ట్‌గా ఉండాలి. అప్పుడే మనకి పులిహోరకి మంచి టేస్ట్ వస్తుంది. చూడండి ఆయిల్ అయితే సైడ్‌కి రిలీజ్ అవుతా ఉంది. ఇంకొంచెం గట్టి పడనిద్దాం మనము. కొంచెం జాగ్రత్తగా తిప్పుకోండి. లేకపోతే చిట్లి నూనె పైన పడుతూ ఉంటుందన్నమాట. తిప్పుకుంటూ ఉండాలి. సిమ్‌లో పెట్టుకుంటే మరీ అంతగా చిట్లదన్నమాట మనకి. చూడండి గట్టి పడైపోయింది. దీన్ని స్టోరేజ్ కూడా చేసి పెట్టుకోవచ్చండి. మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే 1 మంత్ వరకు బాగుంటుందనమాట. చెడిపోదు. మనం తిరమాత పెట్టుకునేటప్పుడు కొంచెం పల్లీలు, జీడిపప్పు వేయించుకుంటే సరిపోతుంది. దీన్ని గాజు స్టెయినర్‌లో తీసుకొని మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే మనకు నెల రోజులైనా చెడిపోదనమాట ఈ గుజ్జు అనేది. కొబ్బరితో కూడా చేసుకుంటారండి. కొబ్బరి పులిహోర కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను కొబ్బరితో పులిహోర ఎలా చేయాలనేది. చూడండి గట్టి పడిపోయింది కదా గుజ్జు అనేది. ఆయిల్ మొత్తం సైడ్కి అయితే రిలీజ్ అవుతా ఉంది చూడండి. ఈ విధంగా అయితే ఉండాలన్నమాట. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదా ఆవపిండి అన్నము, దీంట్లోకి అయితే గుజ్జు వేసుకొని కలిపేసుకోవడమే. చూసి వేసుకోండి, కలుపుకోండి. కొంచెం కొంచెం కలుపుకోండి. మరీ పులుపు ఎక్కువ అవ్వకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలిపేసుకోవాలన్నమాట మనము. ఈ విధంగా కలిపేసుకుంటూ ఉండాలి. స్మెల్ అయితే చాలా మంచిగా వస్తుందండి. నిజంగా అసలు పెట్టిన పులిహోర ఎవరు కనిపెట్టారో గాని చేతులైతే దండం పెట్టొచ్చు. ఇలాంటి కమ్మని కమ్మని రుచులు మన ఇండియన్ క్యూజిన్స్‌లోనే దొరుకుతాయి. ఇంకెక్కడ దొరకవు. ఇలాంటి కమ్మనైన పులిహోరలు, పచ్చళ్ళు, కర్రీసు మన ఇండియన్స్‌కి సరిసాటి ఎవ్వరు లేరండి. నిజం చెప్తున్నాను. అందులో ప్రత్యేకంగా మన ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమలో సూపర్బ్‌గా చేస్తారు వంటలనేవి. చూడండి ఇంకొంచెం గుజ్జు పడుతుంది మనకి. ఇంకొంచెం గుజ్జు కూడా వేసుకొని ఇందాక వేయించుకున్నాం కదా పల్లీలు, జీడిపప్పు అవి కూడా వేసుకొని కలిపేసుకుందాము. చూడండి మంచి దోరగా వేయించుకున్నాము. నిజం చెప్పండి, మన మన ఇండియాలో మించిన ఫుడ్ ఇంకెక్కడైనా దొరుకుతుందా అసలు? మనకి ఎక్కడికి పోయినా దొరకదు. మన ఇండియాలో మన చేతులతో మనం చేసుకుంటేనే ఇలాంటి కమ్మనైన ఫుడ్ అయితే ఆస్వాదిస్తూ తినొచ్చనమాట. ఇంతేనండి పెట్టిన పులిహోర అయితే రెడీ అయిపోయింది. చాలా కమ్మగా ఉంటుంది. ఖచ్చితంగా నా మాట విని ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. చూడండి యమ్మీ యమ్మీ పులిహోర అయితే రెడీ అయిపోయింది. దీన్నైతే టేస్ట్ చేసి చెప్తాను. మీకు ఒకటి వింత చూపిస్తా చూడండి. ఆ రోజు పౌర్ణమి చంద్రుడైతే ఎంత బ్యూటిఫుల్‌గా ఉన్నాడో మా కిచెన్‌లోకి వెన్నెల వెలుగులు అలా వస్తా ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నింది. హనుమాన్ జయంతి రోజు. దీన్నైతే నేను టేస్ట్ అయితే చేసేస్తున్నాను. టేస్ట్ అయితే చేస్తున్నాను చూడండి. దీన్ని ఒక గంట తర్వాత నేను టేస్ట్ చేస్తున్నానండి. ఒక గంటకే టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇంకా మరుసటి రోజుకు తింటే అసలు సూపర్‌గా ఉండింది. నిజం చెప్తున్నాను. చాలా కమ్మగా ఉండిందనమాట. ఇందులోకి ఎండిమిరపకాయ చింతపండు పులుసులో ఉడికింది కదండీ! చాలా టేస్ట్‌గా ఉండింది. ఎండిమిర్చి, పచ్చిమిర్చి చింతపండు పులుసులో ఉడికాయి కదా! చాలా పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా అంటే చాలా బావుంది. నచ్చితే ఒక చిన్న లైక్ ఎయండి అబ్బా! సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి ఫార్వర్డ్